ఎస్ఎస్ఎంబి 29 ప్రారంభమైతే మహేష్ వెకేషన్ల పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వైరల్ అయ్యాయి. షూటింగ్ ప్రారంభమైన తర్వాత దేశం విడిచి వెళ్లే అవకాశం ఉండదని, చిత్రీకరణ పూర్తయ్యే వరకు బాండ్ అయి పనిచేయాల్సిందేనని, మహేష్ నోట వెకేషన్ అనే మాట సినిమా రిలీజ్ తర్వాత తప్ప మధ్యలో రాదనే ప్రచారం ఓ రేంజ్లో సాగింది. కట్ చేస్తే అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది. ఇటీవలే మహేష్ ఎంచక్కా ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్లి మళ్లీ హైదరాబాద్లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఒడిశా షెడ్యూల్ అనంతరం రాజమౌళి షూటింగ్కి బ్రేక్ ఇచ్చాడు. దీంతో ఆ బ్రేక్ను మహేష్ వెకేషన్కు వినియోగించుకున్నాడు. భార్య పిల్లలతో విదేశాలకు వెళ్లిపోయి రిలాక్స్ అయ్యాడు. దీన్ని బట్టి ఎస్ఎస్ఎంబికి రాజమౌళి ఇలా బ్రేక్ ఇచ్చిన ప్రతిసారి మహేష్ పటైట్ ఎక్కేస్తాడని తెలుస్తోంది. అయితే ఇది అన్ని వేళలా కుదరదు. అలా ఫ్లైట్ ఎక్కాలంటే ముందు రాజమౌళి అనుమతి తప్పనిసరి. ఒక షెడ్యూల్ పూర్తయి మరో షెడ్యూల్ మొదలు పెట్టే ముందు అవసరం మేర రాజమౌళి వర్క్ షాప్లు నిర్వహిస్తుంటారు. లేదా ఆ షెడ్యూల్కి సంబంధించి ట్రైనింగ్ ఆదేశాలు కూడా జారీ చేస్తుంటారు. అలాంటప్పుడు తప్పక రాజమౌళితో పాటే ఉండాల్సి ఉంటుంది. బాహుబలి బ్యాక్కొటేషన్ ఆర్ఆర్ఆర్ బ్యాక్కొటేషన్ విషయంలో హీరోలు ఇలాగే పనిచేశారు. చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ టప్గానే పనిచేయాల్సి వచ్చింది. కానీ ఇంతకన్నా కఠినంగా మహేష్ పనిచేయాల్సి ఉంది. ఎస్ఎస్ఎంబి 29 అడ్వెంచర్ థ్రిల్లర్ అనేది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో సాగే చిత్రం. షూటింగ్ ప్రారంభానికి ముందే కొన్ని రకాల శిక్షణలు మహేష్ పూర్తి చేశాడు. ఏడాదిన్నర పాటు సినిమా సెట్స్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో మధ్యలో స్పెషల్ ట్రైనింగ్లు అంటే అక్కడే ఉండాలి. ఒకవేళ లేకపోతే గనుక ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్లిపోవచ్చు. అందులో ఎలాంటి అడ్డంకులు ఉండవు.